కమింగ్ సూన్, జీసస్ ఇస్ కమింగ్ సూన్ అన్నప్పుడు ఇది చెప్తూనే ఉన్నారండి. ఎక్కడొచ్చాడు? మనందరం ఒకటి నమ్మచ్చు ఏంటంటే, మునపు ఎన్నడి జరగని పరిస్థితులు ఈరోజు జరుగుతాం చూస్తున్నాం. మునపు ఎన్నడూ లేని టైం లైన్ ఇప్పుడు చూస్తున్నాం. అగ్రీడ్ ఆర్ నాట్? కానీ ఆయన రాకడ ఎలా ఉంటుంది అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. అకస్మాత్తుగా వస్తాడు, దొంగ వచ్చే వాళ్ళని వస్తాడంటే తెలియకనే కాదు. లూకాసు వార్త 24 చెప్తే యేసుప్రభు అంటాడు, యేసుప్రభుని అడుగుతాడు, ఎలా తెలుసుకుంటాము? కాలము సమయం ఎరిగిన వారు ఉండండి. కాలము సమయం ఎరిగిన వారు ఉండండి. గర్భవతికి నొప్పులు వచ్చినట్టు వస్తుందంట. గర్భవతికి నొప్పులు వచ్చినట్టు ప్రసవ వేదన కలుగుతుంది అన్నప్పుడు, ఎవరికన్నా గర్భం ధరించిన వెంటనే ప్రసవ వేదన నొప్పులు వస్తాయా? ఎవరన్నా ప్రెగ్నెంట్ అయిన వెంటనే ప్రసవ వేదన నొప్పులు వచ్చేస్తాయా? రావుగా. ఎప్పటికి వస్తాయి? కనీసం 37 వీక్స్ అవ్వాలి. 37 వీక్స్ అయిన తర్వాత వాట్ వుడ్ హ్యాపెన్? ఎనీ టైం. హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే 37 వీక్స్ టు 40 వీక్స్ ఎనీ టైం నొప్పులు రావచ్చు. బ్యాగ్ రెడీగా సెట్ చేసి పెట్టుకో లేబర్ రూమ్కి. న్యాచురల్ డెలివరీయా? సడన్గా నొప్పులు అంటది. కానీ ఆ నొప్పుల్లో కూడా ఇంటెన్సిటీ ఉంటుందా? కొంతమందికి ఫాల్స్ పెయిన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ అందరూ న్యాచురల్ డెలివరీకి ఫాల్స్ పెయిన్స్ ఉంటాయి, కానీ దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. నువ్వు ఫస్ట్ నొప్పులు వచ్చిన బ్యాగ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి నొప్పులు వచ్చాయనొచ్చు, డాక్టర్ అంటది జస్ట్ ఫాల్స్ అలామ్, పో ఇంకా టైం ఉంది, ఇంకా హెడ్ సెట్ అవ్వలేదు అంటాడు. కానీ మరలా ఆ నొప్పులు ఇంటెన్సిఫై అయినప్పుడు చెప్తారు, ఫ్రీక్వెన్సీ చూసుకో, ఎంత త్వరితంగా ఎంత ఆఫ్టన్ నొప్పులు వస్తున్నాయో చూసుకో, ఎంత ఇంటర్వెల్లో నొప్పులు వస్తున్నాయో చూసుకో, ఎంత గ్యాప్కి నొప్పులు వస్తున్నాయో చూసుకో అంటాడు. సో ఈరోజు కూడా ఇట్ ఈస్ అస్ దిస్, లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ఈరోజు జరిగే పరిస్థితులు చూస్తే లేబర్ పెయిన్స్కి దగ్గరికి వచ్చే టైం ఉంది. ప్రపంచం అంతా అంతానికి సిద్ధపడుతుంది. అసలు యుద్ధములు ఇవన్నీ చూసినప్పుడు దేవుని వాక్కు ఎంత సత్యంగా నెరవేరుతుంది. ఆయన ఒక మాట అంట, పీపుల్ టాక్ అబౌట్ ప్రీ ట్రిబులేషన్, దట్ ఈస్ ద ర్యాప్చర్, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఆర్ పోస్ట్ ట్రిబులేషన్. ఆయన ఎప్పుడు వస్తాడు? శ్రమల ముందు వస్తాడా, శ్రమల మధ్యలో వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా, అవన్నీ మనం ధ్యానిస్తాం. కానీ ఆయన ఎప్పుడు వస్తాడు ముఖ్యం కాదు. ఆయన వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఎత్తబడతావా లేదా? అదే ముఖ్యం. ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడతావా? చేసిన ఆశ ఒకటే, ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ వీక్. బట్ దెన్ ఇవన్నీ ధ్యానించుకుంటూ వచ్చేటప్పుడు నీకు ఒక అలర్ట్నెస్ కనబడుతుంది. దేవుడు అక్కడ తెలియజేయబడిన రీతిగా మా బ్రతుకు దినంలో మాకు లెక్కించడం నేర్పించి దాన్ని బట్టి జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటాం. మా జీవితంలో ఏమవుతుందో తెలుసుకుంటే కొంచెం నిర్ణయాలు జాగ్రత్తగా చేస్తాం. పరిణామాలు తెలుసుకుంటే అడుగు జాగ్రత్తగా తీసుకుంటాం. ఏమవుతుంది గ్రహిస్తే ఏం చేయాలో కోరుకుంటాం. ఈరోజు ఈ ప్రకటన గ్రంథం ఎంతో ముఖ్యమండి మనకి, ఈ తరానికి ఎంతో ముఖ్యం. అండ్ ఈరోజు నీ జీవితంలో ఈ ప్రకటన గ్రంథం చదివిన తర్వాత నువ్వు చేసే నిర్ణయాలు మొత్తం మారిపోతాయనే ఒక గ్యారెంటీ ఉంది. బికాస్ ఇట్ చేంజ్డ్ మీ ద వే ఐ థింక్. ఐ బిలీవ్ ఇట్ విల్ చేంజ్ ద వే యూ థింక్. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నేను గొప్ప అనేది మాట్లాడుకుంటూ ఉంటావేమో, కానీ ఆయన న్యాయ సింహాసనం ముందు నిలబడి లెక్కప్ప చెప్పాలనేటప్పుడు ఎవడెట్లా బ్రతుకుతే ఏంట్రా బాబు, నేను లెక్కప్ప చెప్పుకోవాలి నా జీవితాన్ని గురించి, నేను సరిగ్గా బ్రతుకుతే సరే. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చే రాజు వస్తున్నాడు, ఆయన వచ్చేతనం సమీపిస్తుంది అని తెలిసినప్పుడు మనకు అనుగ్రహించబడిన బ్రతుకు కాలంలో ఆర్ వి లివింగ్ రైట్? ఇదిగో ఈరోజు మీరు ఈ వాక్యం ముగిస్తే చెప్పగలిగింది ఒకటే, యేసు ప్రభు తన వారి పక్షాన ఉన్నాడని తెలియజేస్తున్నాడు. హీఈస్ రివీలింగ్ హిస్ క్రైస్ట్ సుప్రమసీ. ఆయన కేవలం రక్షకుడు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి కూడా, ఆయన రాజు కూడా, ఆయన సర్వం మేలేవాడు కూడా. అదే సమయంలో దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, నువ్వు శ్రమల్లో ఉన్నావు కానీ నేను నిన్ను విడిచిపెట్టలే, నేను నీ తోడున్నా. ఎందుకంటే యోహానికి అక్కడ అదే తెలియజేస్తున్నాడు, నీ శ్రమల్లో కూడా, నీ ఎడబాపులో కూడా నేను నీ తోడున్నా, భయపడదు. అదే సమయంలో ఆయన మేఘారుడిగా వస్తున్నాడు అన్న వార్త మనందరూ తెలియజేయబడుతుంది. మేఘారుడిగా వస్తున్నాడు. ఆయన నమ్మకమైన వాడు, ఈజ్ అ ఫెయిత్ఫుల్ వన్. ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన నీ పక్షాన నిలబడతానికి ఆశపడుతున్నాడు.
ఈరోజు ఈ లోకాన్ని చూసినప్పుడు ద వరల్డ్ ఫీల్స్ కేయాటిక్, గందరగోళం ఎక్కడ చూసినా. కానీ వీటి మధ్యలో జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ఇంకా రాజుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇంకా ఆయన సర్వాధికారంలో ఉన్నాడు. ఆమేన్. అండ్ అదే టైంలో మనం చూస్తాం, వెన్ యూఆర్ ఫీలింగ్ అఫ్రైడ్, జ్ఞాపకం చేసుకోవాలి, హూ హోల్డ్స్ ద కీస్? తాళం చేతులు ఎవరి చేతులు ఉన్నాయి? యేసు చేతుల్లో ఉన్నాయి, రాజు చేతుల్లో ఉన్నాయి. అదే సమయంలో నీకు ఏంటి అర్థం కాని పరిస్థితులు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు దీపస్తంభమే, నీకు వెలుగుని చూపించి ఆయన ఆత్మ వెలుగు. బికాస్ 7 lampstands you're talking about, 7-fold manifestation, Spirit of God, the Spirit of wisdom, the Spirit of counsel. ఇవన్నీ చూసినప్పుడు the 7-fold manifesting Spirit of God చూసినప్పుడు how he operates, Isaiah 12లో చూస్తాం మనం 1 and 2 verses. సో హిస్ ప్రెజెన్స్. నువ్వు అలసిపోయి ఉన్నావా, నాకు ఏమవుతుంది, నాకు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నావా? దేవుడు అంటాడు, నేనే అల్ఫా ఒమేగా, ఆది నుండి ఉన్నవాడిని, అప్పుడు ఉన్నా, ఇప్పుడు ఉన్నా, రేపు అంట. కాలం సమయంలో మనం ఉన్నాం, కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కాలం సమయం యెహోవా వశం అంట, వాటిని కంట్రోల్ చేసేవాడు ఆయన అంట. కాబట్టి ఈరోజు ఇదిగో మిమ్మల్ని ఒక మాట వేస్తున్నా, ఎంతమంది యేసుతో నిబంధనలు ఉన్నారో చేతులు ఎత్తి చూపిస్తారా?